హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు సెకండ్ సాటర్డే, ఆఫీస్కి హాలిడే. సో హాలిడే అంటే మనకు గుర్తొచ్చేదంటే పెండింగ్ పనులన్నీ క్లియర్ చేసుకోవాలి. ఈరోజు నా బైక్ సర్వీసింగ్ అయితే డ్యూ ఉంది. మైసూరు వెళ్ళి సర్వీస్ సెంటర్లో బైక్ ఇస్తాను. వాళ్ళు రిటర్న్ ఇచ్చేసరికి ఈవినింగ్ అయింది. ఈవినింగ్ దాకా ఏం చేయాలి, ఇంకా ప్లానింగ్ ఏం చేసుకోలేదు. సో ఈ బ్లాగ్ ఏంటంటే మైసూరులో మేమేం చేస్తున్నాం అనే దాని గురించి. హెయిర్ కట్ కూడా ఉంది. కామెడీ ఏంటంటే హెయిర్ కట్ చేయించుకుందాం ముందు రోజు ఎప్పటి నుంచో అనుకుంటామా, కరెక్ట్గా హెయిర్ కట్ చేసుకునే టైంలోనే హెయిర్ చాలా బాగున్నట్టు అనిపిస్తుంది, హెయిర్ కట్ చేయించుకోబుద్ది కాదు. ఈరోజు నాకు అదే అనిపిస్తుంది. ఆఫ్టర్ 1 అవర్ జర్నీ మైసూర్ అయితే వచ్చేసాం. బైక్ సర్వీసింగ్కి ఇచ్చేసి సర్వీస్ సెంటర్ ఆపోజిట్లో ఉన్న టిఫిన్ సెంటర్కి అయితే వెళ్ళిపోయాం. మైసూర్లో మైలర్ దోశ చాలా ఫేమస్, కానీ అందరు చేసే పని మనం ఎందుకు చేయాలని చెప్పి ప్రసన్న స్ట్రీట్ ఫుడ్ తిన్నామండి. కరెక్ట్గా సర్వీస్ సెంటర్ ఆపోజిట్ ఇది ఉంది. టిఫిన్ సెంటర్ చాలా బాగుంటుంది. మన సైడ్ ఉన్నట్టే ఉంది, చట్నీ అంతా చాలా బాగుంటుంది. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. నెక్స్ట్ స్టాప్ జోడియో ఆన్ ప్రసన్నస్ రిక్వెస్ట్. ఏదో బట్టలు షాపింగ్ చేయాలన్నా చాలా ఉందని తీసుకెళ్ళిపోతుంది క్యాబ్ బుక్ చేసుకుని. అది ఒక ముసుగు దొంగ వచ్చింది. సన్ నుంచి ప్రొటెక్షన్. జోడియోలో ఆల్మోస్ట్ 1 అవర్ టైం స్పెండ్ చేసాము. తర్వాత ఇప్పుడు లంచ్ టైం అయింది. అరోమా ఆఫ్ ఆంధ్ర కిచెన్ అని ఒక రెస్టారెంట్ ఉంది దగ్గరలోనే, వాకబుల్. సో అంతా చెట్లు, చాలా బాగుంది. మైసూర్ అంతా చూడండి, రోడ్లన్నీ చాలా నీట్గా, అంతా చెట్లు, నీడలోనే నడుస్తున్నట్టు ఉంటుంది అనమాట. సో అక్కడికి వెళ్తున్నాము. ఆ హోటల్ ఏంటంటే ఆల్మోస్ట్ మన ఆంధ్ర సైడ్ ఫ్లేవరే ఉంటుంది. అన్ని ఐటమ్స్, గోంగూర బిర్యానీ, గోంగూర చికెన్, అంటే మన నేటివ్ టేస్ట్ వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. ఒక 10 మినిట్స్ వాక్ తర్వాత రెస్టారెంట్కి అయితే వచ్చేసాం. ఒరిజినల్ ఫ్లేవర్ ఆఫ్ హైదరాబాద్ అంట, చాలా బాగుంది. ఏసీ కోసం లోపలికి వెళ్ళిపోయింది ప్రసన్న తొందరగా. హోటల్ అంబియన్స్ చాలా బాగుంది. మా ఫేవరెట్ ఫుడ్ అయితే ఆర్డర్ చేసాము. డిలే లేకుండా వేడివేడిగా తీసుకొచ్చారు. చికెన్ బిర్యానీ, అదేమో గోంగూర మటన్ బిర్యానీ. చికెన్ దమ్ బిర్యానీ అయితే యాజ్ యూజువల్ మన హైదరాబాద్ స్టైల్ లాగే చాలా బాగుంది. కానీ హీరో అయితే మన గోంగూర మటన్ బిర్యానీ. ఒకవైపు గోంగూర ఫ్లేవర్ డామినేట్ చేయకుండా, ఇంకోవైపు మటన్ ఫ్లేవర్ పోకుండా కరెక్ట్గా మెయింటైన్ చేశారు. ఇంత మంచి బిర్యానీ తిన్నాక డిజర్ట్ లేకపోతే ఏం బాగుంటుందని ఆప్రికాట్ డిలైట్ అయితే ఆర్డర్ చేశాము. టోటల్లీ వీ ఎంజాయ్డ్ ద ఫుడ్ హియర్. లంచ్ అయిపోయిన తర్వాత నెక్సెస్ మాల్కి వచ్చాం. మైసూర్లో ఆల్మోస్ట్ 3 మాల్స్ ఉన్నాయి. మాల్ ఆఫ్ మైసూరు, బిఎం హ్యాబిటేట్ మాల్, నెక్స్ట్ నెక్సెస్ మాల్. ఈ మూడిట్లో నెక్సెస్ మాల్ చాలా పెద్దది. హెయిర్ కట్ కూడా ఇక్కడ చేయించుకోవచ్చు. ప్రసన్న ఆల్రెడీ స్టార్ట్ చేసింది షాపింగ్. ఏం తీసుకున్నా? బెంజో యూనిసెక్స్ సెలూన్ అని ఉంటుంది. జెంట్స్ లేడీస్ ఇద్దరికి చేస్తారు. హెయిర్ స్టైల్ తోటి లోపలికి వెళ్తున్నాను. ఆఫ్టర్ హెయిర్ కట్ ఎలా ఉంటుందో తెలియదు. మంచిగా ఉండాలని కోరుకోండి. రెండు సేమ్ గానే ఉంటాయి. ఇదే బాగుంది. వచ్చాక కూడా ఇలానే ఉంటుంది. అది నీకురా కాదు, 500 బిల్ అయ్యింది. 500 మీకు అయ్యే 1000 కంటే ఇది చాలా బెటర్. ఓకే, a few minutes later హెయిర్ కట్ అయిపోయింది. సో ఫస్ట్ టైం లాంగ్ హెయిర్ ట్రై చేద్దామని చెప్పి ఇలా హెయిర్ కట్ చేయించుకున్నాను. మా అమ్మకి నచ్చకపోవచ్చు. హెయిర్ కట్ అయిపోయిన తర్వాత ట్రెండ్స్ అండ్ మ్యాక్స్ స్టోర్స్ అయితే ఎక్స్ప్లోర్ చేశాము ఫర్ సమ్ ఫెస్టివ్ కలెక్షన్స్. ఎందుకంటే వినాయక చవితి కూడా వస్తుంది కదా. లంచ్ అయిపోయింది, షాపింగ్ అయిపోయింది, హెయిర్ కట్ కూడా అయిపోయింది. బైక్ అయితే రెడీగా ఉంది. కానీ ప్రసన్నతో చిన్న ప్రాంక్ చేద్దాం, మూవీకి వెళ్దామని. ఇక్కడైతే మనకి తెలుగు మూవీస్ 2 ఉన్నాయి. ఒకటి హరహర వీరమల్లు, పవన్ కళ్యాణ్ గారిది. నెక్స్ట్ కింగ్డమ్, విజయ్ దేవరకొండ గారిది. సో చూపిస్తాను తనకి. రెండిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోమని చెప్తాను. ఈ రెండిట్లో ఇదేమో హరహర వీరమల్లు, ఇదేమో కింగ్డమ్ది. ప్రసన్న నువ్వు చూస్ చేసుకోమని చెప్దాం. ఏ చూస్ చేసుకునితో చూద్దాం. ప్రసన్న, సో అన్నీ అయిపోయినాయి, మనం మూవీకి వెళ్తున్నాం. ఈ రెండిట్లో ఒకటి సెలెక్ట్ చేసుకో. హరిహర వీరమల్లు. ఎందుకని? సరే కింగ్డమ్కి వెళ్దాం. ఆ మూవీ లేదులే, ఆ మూవీ ఇంకా ఈ థియేటర్కి రాలేదు.
మాల్ నుంచి బయటికి రాగానే ఫుల్ అంతా వెట్టుగా ఉంది. ఫుల్ వర్షం పడింది. ఇప్పుడు మేము ఇంటికి ఎలా వెళ్ళాలి? ఆంధ్రాలో ఏమో ఎండలు మండిపోతున్నాయి, ఇక్కడేమో వర్షాలు. నెక్సెస్ మాల్ నుంచి సర్వీస్ సెంటర్కి అయితే రిటర్న్ అయిపోయాం. ఆన్ ద వేలో మైసూర్ ప్యాలెస్ కనిపించింది. సో మైసూర్ టూరిస్ట్ ప్లేస్ అన్నిట్లో కల్లా మైసూర్ ప్యాలెసే టాప్. నెక్సెస్ మాల్ దగ్గర అయితే ఫుల్ వర్షం పడింది. షోరూమ్ దగ్గరికి వచ్చేసరికి వర్షం లేదు ఇక్కడ, కానీ క్లౌడీగా అయితే ఉంది. రిస్కే ఇప్పుడు నాకు తెలిసి వెళ్ళటం. వర్షంలో ఎక్కడ తడిచిపోతామోనని ఫాస్ట్గా అయితే రిటర్న్ అయిపోయాం. ఈ పెద్ద క్లౌడ్ నుంచి తప్పించుకోవడం కష్టంగానే ఉంది. మధ్యలో కొంతసేపు వర్షం పడింది, కానీ రెయిన్ కోట్ వల్ల అయితే బతికిపోయాం. మొత్తానికి ఇంటికి సేఫ్గా అయితే రీచ్ అయిపోయాం. మైసూర్ ఐటనరీ మీద ఏదైనా వీడియో కావాలంటే డూ కామెంట్.